ఆంధ్ర తెలంగాణ అనగానే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అప్పుడప్పుడు రేజ్ అవుతూ ఉంటాయి ఏదో కారణాల వల్ల. దాన్ని మనం ఏం పెద్దగా అది ఇష్యూ మన అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్. ఇప్పుడు ఈయన మాట్లాడేది తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికైనా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు చిన్న చిన్న తగాదాలు పెద్ద పెద్ద తగాదాలు నాకు సంబంధం లేదు. సొంత అన్నదమ్ముల మధ్య కూడా ఉంటాయి, అవి నాకు సంబంధం లేదు. అవి రాజకీయాలు. అది జనసేన పార్టీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ నాయకులకున్న తగాదాలు. ఆయన ఏదంటే వీళ్ళు ఏదన్నారు, ఆయన హీరో పవన్ కళ్యాణ్ గారికైనా ఉంటే ఆన్సర్ ఇస్తారు, లేదా జనసేన నాయకులు ఆన్సర్ ఇస్తారు, వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ పొలం కబ్జా చేశారో అది అన్నారు మొన్న. పబ్లిక్గా ప్రజల ముందు 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేశాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు తీసేసుకోండి సార్ అన్నాడు. ఇంత మట్టికి ఇట్లా చరిత్రలో ఏదైనా నాయకుడు అన్న అట్లా మాట్లాడటం జరిగిందా? నాకైతే నేనైతే వినలేదు. అది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్. అది పవన్ కళ్యాణ్ గారు సార్ అవి పర్సనల్, ఎవరికి ఎవరైనా ఆస్తులు ఉండొచ్చు, అవన్నీ ఆ జోలికి పోను, అది సంబంధం లేదు, ఎవరికైనా సంబంధం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు అన్న మాట. అది ఆయన తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి. నువ్వు మాట్లాడితే ఐడెంటిటీ క్రైసిస్ కోసం పవన్ కళ్యాణ్ గారి మీదే ఈయన ఎందుకో మాట్లాడితే ఇంతకుముందు చాలా అబ్జర్వ్ చేశా, ఆయన ఒక్కనే టార్గెట్ చేస్తాడు. ఏంటో మరి నాకు అర్థం కాదు. మరి లేకపోతే అసలు ఆయన పవర్ స్టార్ అవుదాం అనుకుని ఆయన కాలేకి అయ్యాడు బాధ ఉందో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే ఆయన బద్రి, ఖుషి, అట్లా గబ్బర్ సింగ్ ఆయన యాక్ట్ చేద్దాం అనుకున్న సినిమాలు ఈయన యాక్ట్ చేసి ఆయన ఇండస్ట్రీ ఇట్లు కొట్టి సూపర్ స్టార్ అయిపోయి ఒక పార్టీ పెట్టుకొని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిపై అవన్నీ నేను కదా కావాల్సింది, ఆయన అయ్యాడని కూలిపోతుందో నాకు తెలియదు. ఎట్లా అవుతాడు మరి ఆయనకు ఉందేమోనండి, ఎవడు నేను అనుకుంటా అవుతానా? నేను కూడా అవుదాం అనుకున్నా కాదు సార్, నేను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేనో మంత్రినో అవుదాం అనుకున్నా. అయ్యానా? ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి క్యాపబిలిటీ వాళ్ళది. మన జనం చెప్పాలి ఎవడు అవ్వాలనేది, జనం చేయాలి. నాకు 100 ఆశలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల్లో చాలా వాటిల్లో ఈయనే విలనో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చాలా వాటిలో ఉన్నాడు. ఆ రకమైన మంచి రిలేషన్ ఉండాలి కదా, ఎందుకు ఈయన టార్గెట్ చేస్తారు? అంటే మా హీరో గారిని కూడా ఒక్కోసారి అనాలి సార్, ఆయన ఇంకా క్షమాపణ కూడా ఎక్కువ. పోనీలే, రాజకీయం వేరు సినిమా వేరు, రాజకీయం వేరు సినిమా వేరు అంటూ ఉంటారు. ఆయన ఒక్కొక్కసారి బాయిల్ అయిపోతుంటారు బ్లడ్. నీకు సంబంధం లేనాడు, నీకు ఎందుకు నేనున్నాను నన్ను వేలు పెట్టడం, నీకు ఏ విధంగా నువ్వు వేలు పెడతావు? నీకేం సంబంధం? నువ్వు మా ఎలక్షన్లో నీకోసం మేమందరం నిలబడి రాత్రి పోరాడితే నీకోసం నిలబడాలని ఇంక్లూడింగ్ అందరం మాట చిత్తుగా ఓడిపోయాం మనం మా ఎలక్షన్లో. ఎందుకు ఓటేయలేదన్నా, కన్నడ ఆయనకి ఇక్కడ ఎందుకు ఓటేస్తామన్నారు అందరు. నన్ను నేను అడిగా, నేను సపోర్ట్ చేశా ప్రకాష్ రాజ్కి. అంతగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్లో చిరంజీవి క్యాంపు నుంచి నిలబడ్డారు ప్రకాష్ రాజ్ గారు. అలాంటి ప్రకాష్ రాజ్ గారికి ఇలాంటి బండ్ల గణేష్ గారు లేకపోతే ఇంకా చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినా ఆయన ఓడిపోయాడు. మంచు విష్ణు గెలిచాడు, అందరికీ తెలిసిన స్టోరీనే ఇది. అంటే చిరంజీవి క్యాంపు నుంచే ఆయన అభ్యర్థిగా నిలబెట్టినా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ని ఇంతగా టార్గెట్ చేయడం వెనక చిరంజీవి గారి క్యాంపు నుంచి మేము నిలబెట్టలేదు సార్. మేము నిలబెట్టాలి, మేము అందరం మద్దతు ఇచ్చారు. చిరంజీవి గారి క్యాంప్ అనేది కాదు, మీరు అది ఆ మాట నేను ఒప్పుకోను. మేమందరం కలిసి ప్రకాష్ రాజ్ నిలబెడదామని నిలబడ్డాం. మంచు విష్ణు ఆయనకి యాంటీ చేసాము, అనుకున్నాము గెలిపిద్దామని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారనే విన్నాను నేను. నాకు తెలిసి అయితే ఆయన చేయలేదు, మా ఎలక్షన్ పట్టించుకోవాలి. నాగబాబు గారు చేశాడు, నాగబాబు గారు చేశారు, చిరంజీవి గారు చేశారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతావు అన్న? ఒక అన్న చెల్లెళ్ళు అక్కదమ్ముళ్ళు ఒక పార్టీలో ఉంటున్నారా? అట్లా ఒప్పుకోబాక. అది కాదు కాదు సార్, మీరు మాట్లాడినప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఒక అన్నదమ్ములు నేను కాదనట్లా ఆయన చేసి